శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జనవరి మాసం 26వ తేదీ అనగా ఆదివారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రోజున మధ్యాహ్నం 3 గంటలు దాటాక మీకు జరగబోయేది ఇదే. అసలు ఈ రోజున ఏం జరగబోతుంది? ఈ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు వినయ విధేయతలు కలిగి ఉండడం వల్ల వీరికి చాలా మంచి ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఈ రాశి వారి యొక్క ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి. ఇప్పుడు ఆలోచన మరికొద్ది సమయానికి మార్చేసుకుంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చెక్కచెక్క మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన కూడా సమస్యలు కోరి కొని తెచ్చుకుంటూ ఉంటారు అన్నమాట. చివరాఖరికు వీరిని నమ్మించి మోసగించడం చాలా సులభతరం అయిపోతుంది. ఎదుటి వారిని గుడ్డిగా కొన్నిసార్లు నమ్మేస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి మనోభావాలను వీరు ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుదనం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే దేనిలో కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికి ఉండదు. ఎవరితో ఉంటే వారి స్వభావానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపద, ధనాన్ని, తమ సమస్తాన్ని కూడాను సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగిన, అనారోగ్యం కలిగిన ఏ మాత్రము కూడా లెక్క చేయరు. తులారాశి వారు చాలా సహనంతో కూడుకొని ఉంటారు. వీరికి మంచి మనసు ఉంటుంది. ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క జనవరి మాసం మీకు 26వ తేదీ ఆదివారం తిథి మీకు ఎక్కువగా లాభాలు కలుగుతాయి. అలాగే ఎక్కువగా నష్టాలు కూడా కలుగుతాయి. కానీ ఆర్థిక పరంగా మంచి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరం మీకు ప్రారంభంలో ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ కూడాను ఈ రోజున మాత్రం ఆర్థిక పరంగా ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తుంది. ఖర్చులపై నియంత్రణ ఉంచగలుగుతారు. అలాగే ఈ రోజున మీకు గురుగ్రహం ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొంత ఆదాయ మార్గాలు లభించే అవకాశాలున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయము. అలాగే అవసర ఖర్చులను మీరు ఖర్చు పెట్టండి. అనవసరపు ఖర్చులను నిలుపుదల చేయండి, మంచిది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీ మరియు పురుషుల్లో ఉద్యోగం మరియు వృత్తి ఈ రోజున ఏ విధంగా ఉండబోతుంది అంటే గనక ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు లభించబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి ఈ రోజు అనుకూల సమయం. మీ ప్రయత్నాలు మొదలు పెట్టమని చెప్పవచ్చును. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కూడా కానవస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరుగుదల కూడా సాధించొచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వారికి ఈ రోజున మంచి అవకాశాలు వస్తాయి.
సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. పై అధికారుల మద్దతు అయితే లభిస్తుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా మీకు ఉంటుంది. అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించవచ్చు. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఈ రోజు పెట్టుబడులు పెట్టాలి. వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ప్రభుత్వ మద్దతు లభిస్తుంది. ఈ రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ రోజు ఎలా ఉండబోతుంది అంటే గనక ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ రోజు మెరుగుపడుతుంది. వివాహాలు కాని వారికి వివాహ యోగం కూడా కనిపిస్తుంది. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు తప్పక లభిస్తాయి. జీవిత భాగస్వామి నుండి మీకు అయితే మంచి సహకారం లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలకు కూడా ఈ రోజున ఆరంభం అవుతుంది. అంటే దానికి సంబంధించిన పనులు మొదలు పెడతారు. అయితే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మీకు రావచ్చు, కానీ సహనంతో వ్యవహరించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మీరు చాలా శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారికి జనవరి మాసం 26వ తేదీన మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరగబోయేది ఇదే. ఇది మీ సొంత వారి వల్లే సమస్యలు రాబోతున్నాయి, ఎదుర్కోబోతున్నారు. ఇప్పటి వరకు మీకు సపోర్ట్ గా ఉన్న ఒక వ్యక్తి మీకు వ్యతిరేకంగా మారిపోతుంటారు. ఆ వ్యక్తి వల్ల మీరు సమస్యల్లో చిక్కుకుపోబోతున్నారు. ఇక లేనిపోని నిందలు పడతాయి. ఆ వ్యక్తి ఎవరో కాదండి, మీ ఇరుగు పొరుగు ఉండొచ్చు, లేదా మీ ఇంట్లో ఉండొచ్చు, మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇలా మీ దగ్గరలో ఎవరో ఒకరు కూడా కావచ్చు. ఈ రాశి వారు ఈ రోజున ఖచ్చితంగా చాలా వరకు గొడవలకు దూరంగా ఉండాలి. అలాగే వీరితో మీకు చిన్న గొడవ అయినా అది పెద్దగా అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి అడుగేసి మాట్లాడండి. ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే లేనిపోని నిందలు మీకు రావచ్చు. ఇక మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఈ రోజున జాగ్రత్త ఎక్కువ తీసుకోండి. ఈ రోజు లేనిపోని చిక్కుల్లో పడతారు. ఇతరులతో కష్టాలు వచ్చే సమయమండి. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు మాట అనేది వస్తుంది. ఊహించని పరిణామాల్లో జరుగుతుంటాయి. ఈ రాశి వారికైతే ఈ రోజున ఇలాగే జరగనుంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి ఇతరులను కష్టపెట్టకుండా మీరు కష్టపడకుండా ఓపికతో సహనంతో ఉండండి. అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టే వారు కూడా ఎక్కువగా ఉంటారు. మీరు కొన్నిసార్లు తొందరపాటుతనం వల్ల పనులు నిలిచిపోతాయి కనుక 1-2 మార్లు ఆలోచించి ఇది అనాలా అనవద్దా అనేది ఆలోచించి ఇతరులతో మాట్లాడండి. అప్పుడే మీ పనులు కూడా వెంటనే పూర్తవుతాయి. ఈ రాశి వారికి అయితే ఈ రోజున ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు అనారోగ్య సమస్యల విషయంలో కాస్త అశ్రద్ధ ఉండవచ్చును. ముఖ్యంగా గుండె ఊపిరితిత్తులు సంబంధిత సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి. నియమిత వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోండి. మానసిక ఒత్తిడిని నియంత్రించాలి. సరైన విశ్రాంతి అనేది తీసుకోవాలి. ఇక ఈ రాశి వారి విద్యార్థులకు చూస్తే గనక ఈ రోజున మంచి సమయము. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి చాలా అనుకూల సమయముగా చెప్పుకోవచ్చును. చదువుపై ఏకాగ్రత కాస్త సడలవచ్చును, జాగ్రత్త. ఈ సమయంలోనే అధిక శ్రద్ధ వహించండి, ఫలితాలు పొందుకుంటారు. గురువుల మార్గదర్శకత్వం మీకు ఉపయోగపడుతుంది. విద్యా విషయంలో మంచి పురోగతి ఉంటుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు అయితే సాధిస్తారు. ఇకపోతే ఈ రాశి వారికి జరగబోయేది ఖచ్చితంగా ఈ రోజున ఇదేనండి. కావున మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.